నిన్న విజయ్ తన ఫైనల్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో నిన్న ముగింపు దాంట్లో అందరు నన్ను నటుడు నటుడు అంటారు. అవును నిజమే, నేను నటుడిని సినిమా పరంగా. రాజకీయాల్లోకి వచ్చైతే నేను నటీను మీలాగా ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ దయచేసి వచ్చి టీవీకేకి ఓటేయండి అని చెప్పి విజయ్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. నిజానికి విజయ్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే ఫుల్గా స్వింగ్తోనే ఉన్నా కానీ పబ్లిక్లోకి అయితే విజయ్ ఇంకా నిరూపించుకోవడానికి కొంత టైం పట్టే అవకాశం ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉంది. బికాజ్ ఎందుకంటే గతంలో ఉన్న సినిమా మేనియా అభిమానులు వేరు, ఇప్పుడున్నటువంటి సినిమా మేనియా అభిమానులు వేరు. సినిమాల్లో చూపించి పబ్లిక్లో వీళ్ళని ఎంతవరకు నిలబడతారని చెప్పి జనాలు చూసి ఓట్లేసేవాళ్ళు. ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో ఇది నా ఓట్ బ్యాంక్ అని చెప్పుకోవడానికి లేదంటే బికాజ్ ఆయన నిలబడే తత్వం ఇంకా చూపించలేదు కాబట్టి. బహుశా విజయ్ కానీ బలంగా కానీ నించొని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిలాగా అప్పుడో మాట ఇప్పుడో మాటలా మారకుండా తాను ఓడినా గెలిచినా వచ్చే 5 ఏళ్ళు జనాల కోసం అంతే నించుంటే ఈసారి ఎలక్షన్కి విజయ్కి మంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేదాని మీద. ఇక క్యాంపెయిన్ అనగానే జనరల్గా తమిళనాడులో ఎక్కువ ఈ పబ్లిక్ గ్యాదరింగ్, తర్వాత వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళ నాయకులతో పాటు వాళ్ళు అభిమానించే నాయకులు కూడా ఎక్కువ ఆరాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా యాక్టర్ ఎవరైనా ఉంటే ఆ సినిమా యాక్టర్ ఫోటో తీసుకొని తమకు నచ్చిన నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగే ఎక్కువ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఆరాధ్యం ఎక్కువ ఉంటుంది. ఒక నాయకుడిని ఒక వ్యక్తిని ఆరాధించేలాగా ఎక్కువ ఉంటారు. జగన్ గారి ఫోటో నిన్న విజయ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చివరి క్షణంలో ముగింపు దాంట్లో వెళ్తున్న సందర్భంలో ఒక అతను జగన్ గారు విజయ్ గారు దిగిన ఫోటో విజయ్కి ఇస్తే విజయ్ అమ్మ నా ఫోటో చూపించి తన ప్రచారానికి కూడా వాడుకుంటారు. ఇది ఒక రకంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇమేజ్ అనేది పెద్ద వైరల్ అవుతూ ఉంది, పెద్ద ట్రెండింగ్ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. ఒకసారి విజయ్ తీసుకున్నటువంటి ఆ క్యాంపెయిన్ ఇమేజ్ ఫోటో చూడండి ఒకసారి. ఆయన ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అది బాగా ట్రెండింగ్లోనే ఉంది విజయ్ది. ఇక్కడ విజయ్ ఆ ఇమేజ్ పట్టుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తెలుగువారి ఓట్లు కూడా అధికంగానే ఉంది అక్కడ. తెలుగువారి ఓట్లు కూడా భారీ సంఖ్యలోనే ఉంది. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. అట్లా విజయ్ గారు బహుశా ఇమేజ్ పట్టుకొని చూపించినా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అనేది వాళ్ళకి ఏదైనా అట్రాక్షన్ కనిపించినా విజయ్ గారు జగన్ గారి ఇమేజ్ పట్టుకొని చూపిస్తోటి నాకు మద్దతు ఉన్నట్టుగా చూపించుకునేది కూడా ఒక ప్రక్రియ అయితే అనుకోవచ్చు, ఇక్కడ భావించవచ్చు. కానీ ఒకటైతే వాస్తవం, తమిళనాడు ఎన్నికలు అనేది డిఎంకే అయితే వరుసగా 2 సార్లు ఎప్పుడు గెలవలే, దాదాపు 71 తర్వాత. ఈసారి డిఎంకే గెలిస్తే మాత్రం ఒక చరిత్ర. విజయ్ అనే వ్యక్తి డిఎంకేకి లాభం చేకూర్చేలా పనిచేశాడు అనే దానికంటే కూడా పూర్తి విజయ్ తను నిరూపించుకోవడానికి ఇప్పుడు బాగా ప్రయత్నం చేశాడని అయితే నేనైతే నమ్ముతాను. ఎందుకంటే విజయ్ ఇదే స్టాండ్ మీద నెక్స్ట్ ఎలక్షన్ కానీ ఉంటే ఖచ్చితంగా బలపడతాడు. ఇప్పుడు విజయ్ డిఎంకే ఓట్లు చీలుస్తాడని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏం జరిగిద్దో చూడాలి బహుశా.